రైతులకు ఏపీ ప్రభుత్వం మరో శుభవార్త అందిస్తోంది. ప్రతి ఒక్కరికి కూడా 10,000 రూపాయలు మొదటి విడతగా అయితే విడుదల చేయబోతున్నట్లు మనకైతే సమాచారం అందుతుంది. ఇప్పుడిప్పుడే కనుక చూస్తే రైతు భరోసా అదే అన్నదాత సుఖీభావకు సంబంధించి ఒక కొత్త ఇన్ఫర్మేషన్ కూడా బయటకు వస్తుందన్నమాట. అందులో ముఖ్యంగా మనకి గత కేబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది. ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ని అయితే ప్రవేశపెడుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి ఒక్కొక్కరికి 2,000 రూపాయల చొప్పున 3 వాయిదాల్లో 6,000 అయితే పీఎం కిసాన్ యోజన ద్వారా అయితే అందిస్తున్నారు. ప్రతి వాయిదా చెల్లింపుకు మధ్య 4 నెలల సమయం అయితే ఉంటుంది. తదుపరి విడత డబ్బును ఫిబ్రవరి మొదటి వారంలో విడుదల చేసే అవకాశం ఉందని, ఈ క్రమంలో బడ్జెట్లో ఈ మొత్తం పెంచిన తర్వాత పెరిగిన మొత్తం చెల్లిస్తారా లేదనేది, పాత వాయిదా వస్తుందనేది కూడా రైతుల్లో ఆసక్తిగా అయితే ఉందన్నమాట. అయితే ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబడుతున్న ఈ పూర్తి స్థాయి బడ్జెట్లో రైతులకు గుడ్ న్యూస్ అయితే రాబోతోంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద వార్షికంగా వచ్చే మొత్తం పెరుగుతుందని అంచనా వేస్తూ ఉన్నారు. పలు వర్గాల సమాచారం ప్రకారం రైతులకు చెల్లించే వార్షిక మొత్తం 6,000 రూపాయల నుంచి 10,000 రూపాయలకు పెరుగుతుందని చెబుతున్నారు. దీంతో ఈ పథకంలో నమోదు చేసుకున్న రైతులందరూ దీన్ని ప్రయోజనాన్ని అయితే పొందనున్నారు. బడ్జెట్ మొదటి రోజు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయాన్ని అయితే ప్రకటించనున్నట్లు తెలుస్తుంది. ఒకవేళ ఇదే కనుక జరిగినట్లయితే తాజా సమాచారం ప్రకారం రైతులు ఈకేవైసీ అంటే ఎలక్ట్రానిక్ కేవైసీ పూర్తి చేసుకున్న వారికి మాత్రమే ఈ పథకంలో డబ్బులు అయితే లభిస్తాయి. ఈకేవైసీ పూర్తి చేయని రైతులకైతే ఈ పథకం పొందలేరు. వెంటనే వెళ్ళి ఈకేవైసీ కూడా కంప్లీట్ చేసుకోండి. అయితే గతంలో రైతులు ఏడాదికి 6,000 రూపాయలు 3 విడతల్లో పొందారు. ఇప్పుడు పెంచనున్న ఈ 10,000 మొత్తాన్ని 3 వాయిదాల్లో చెల్లిస్తారా అని కొంతమంది అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కొంతమందికి అయితే క్వశ్చన్ అయితే ఉంది. ఈ పథకం కింద అందించే మొత్తం 10,000 రూపాయలు అందిస్తే రైతులకు వ్యవసాయ పనులు, కూలీలకు, కరెంటు, ఇతర ఖర్చులకు ఈ నిధులైతే ఉపయోగించుకోవచ్చు. ముఖ్యంగా చిన్న రైతులకు ఈ మొత్తం చాలా ఉపయోగకరంగా అయితే ఉంటుంది. ఈ నిధుల రైతుల ఆర్థిక పరిస్థితిని కూడా మెరుగుపరచడం ఒక కీలక పాత్ర కూడా పోషించవచ్చని చెప్పవచ్చు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2018లోనే ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద రైతులకు ఆర్థిక సాయం అందించడం లక్ష్యంగా ఉంది. ముఖ్యంగా చిన్న మధ్య తరహా రైతులకైతే ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం. 18 విడత దేశవ్యాప్తంగా 11 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి డబ్బులు 3.5 కోట్ల రూపాయలు అయితే అందాయి. అంటే 3.5 లక్షల కోట్ల రూపాయలు అయితే అందాయి. ఏడాది 19 విడత నిధులు అనేవి మరింత త్వరలోనే విడుదల చేయబోతున్నారు. ఈ నిధులని విడుదల చేసిన తర్వాత మన రాష్ట్ర ప్రభుత్వం రైతులకైతే గుడ్ న్యూస్ చెప్పబోతుంది. ఒకేసారి అంటే కేంద్ర ప్రభుత్వం డబ్బులు అనేవి విడుదల చేసిన తర్వాత రైతు భరోసా అదే అన్నదాత సుఖీభావకు సంబంధించి కూటమి ప్రభుత్వం డబ్బులు విడుదల